వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ప్రపంచాన్ని ఏడ్పించిన ఓ కోతి పిల్ల కథ ఇది. అవును, ఈ కోతి పిల్ల ప్రపంచాన్ని ఏడ్పించింది. నెట్టింట ఎటు చూసినా ఈ కోతి వీడియోలు కనిపిస్తున్నాయి. ఈ కోతిపై సానుభూతి వర్షం కురుస్తోంది. ఇంతకీ ఆ కోతి పిల్ల కథెట్టి, దాన్ని ఎందుకు అంతగా ఆదరిస్తున్నారు, దాని గురించే ఎందుకు అంతగా చర్చించుకుంటున్నారంటే, ఈ కోతి పిల్ల పేరు పంచ్కున్. ఆ కోతి పిల్లను తల్లి తరిమేసింది. దగ్గరికి రానివ్వట్లేదు. దగ్గరికి వెళితే దాడి చేస్తుంది, కొట్టుతుంది, రక్కుతుంది, గీకుతుంది, దూరంగా విసిరి కొడుతుంది. ఇంతకు ఇలా ఎందుకు చేస్తుందో ఎవ్వరికి అర్థం కాదు. కానీ ఆ కోతి పిల్లను ఆ తల్లి దూరం చేసింది. కన్న పేగు బంధాన్ని విసిరికొట్టింది. పుట్టగానే ఆ పిల్లను దూరం చేసింది. జపాన్లోని ఓ జూ పార్క్లో ఉన్న ఈ కోతి పిల్లకు అధికారులు పంచ్కున్ అని పేరు పెట్టారు. పేరైతే బాగానే ఉంది, కానీ తల్లి ఒడికి చేరేదెలా? ఇది అధికారులకు పెద్ద సమస్యగా మారిపోయింది. తల్లి అయితే దగ్గరికి రానియట్లేదు. మరేంటి పరిస్థితి? ఆ జూలో ఒకరికి ఓ మంచి ఐడియా వచ్చింది. ఒక ఉరాంగుటాన్ బొమ్మ దానికి గిఫ్ట్గా ఇచ్చారు. ఆ బొమ్మను చూసి ఆ పిల్ల కోతి మురిసిపోయింది. ఇదే తన తల్లి అనుకుంటూ ఆ కోతి ఆ బొమ్మతోనే ఉండిపోయింది. ఆ బొమ్మతోనే ఆడుకుంది. ఆ బొమ్మతోనే అటు ఇటు తిరుగుతోంది. ఆ బొమ్మతోనే కలిసి నిద్రపోతుంది. అచ్చం ఓ పిల్ల తల్లిని హత్తుకున్నట్టుగా ఆ బొమ్మను హత్తుకుంటున్న ఆ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్గా మారిపోయాయి. అంటే తల్లి కోతి తరిమేసింది. ఓ బొమ్మ తల్లి దాన్ని అక్కున చేర్చుకుంది. ఎస్, కన్న తల్లి తరిమేస్తే బొమ్మ తల్లి ఆదరించింది. ఆ కోతి పిల్ల ఇప్పుడు ఆ బొమ్మతోనే ఉంటుంది. కానీ ఆ కోతుల సమూహానికి, ఆ తల్లికి ఇది నచ్చలేదు. దాన్ని తరిమి కొడుతూనే ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఆ కోతి పిల్ల ఆ బొమ్మను తీసుకొని అటు ఇటు పరిగెత్తడం, ఆ బొమ్మ దగ్గరికి పరిగెత్తుకు వెళ్ళి దాన్ని హత్తుకోవడం ఇప్పుడు కన్నీళ్లు పెట్టించే ఒక సంఘటనగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. దానిపైనే అందరూ చర్చించుకుంటున్నారు. ఆ తల్లి కోతి అలా ఎందుకు చేస్తోంది, పిల్ల కోతి పరిస్థితి ఏంటని. కానీ ఆ పిల్ల కోతి పంచ్కున్ బొమ్మను మాత్రం వదలట్లేదు. దాంతోనే ఉంటుంది, దాంతోనే నిద్రపోతుంది, దాన్నే హత్తుకుని ఉంటుంది. అయినా దానిపై దాడి జరుగుతూనే ఉంది. ఇలాంటి పరిస్థితిలో ఏం చేయాలో అర్థం కాక జూ అధికారులు ఆ పంచ్కున్ ఆ పిల్ల కోతిని మరో జూకు తరలించారు. అక్కడ ఆశ్చర్యకరంగా అక్కడ కోతుల సమూహం దాన్ని ఆదరించింది. ఆ కోతి పిల్లను అక్కున చేర్చుకుంది ఆ సమూహం. ఆ కోతుల సమూహంలో ఓ ఆడకోతి దాన్ని తన బిడ్డగా స్వీకరించి హృదయానికి హత్తుకుంది. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అంటే కన్న తల్లి తరిమేసింది, బొమ్మ తల్లి ఆదరించింది. దాని అదృష్టం బాగుండి మారు తల్లి, పెంపుడు తల్లిగా మరో కోతి ముందుకు వచ్చింది. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. ఆ పిల్ల కోతిపై పెద్ద ఎత్తున సానుభూతి కురుస్తుంది. ఆ తల్లి కోతి అలా ఎందుకు చేసిందో, ఈ బొమ్మ ఆ తల్లిని ఆదుకున్న వైనం, మరో కోతి దాన్ని పెంచుకుంటున్న వైనం, ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారిపోయాయి.